సో నోటీసులు ఇచ్చిన తర్వాత 24 గంటల సమయం ఇవ్వాలి, కానీ సాయంత్రం 4 గంటల 23 నిమిషాలకు నోటీసులు ఇచ్చి రేపు ఉదయం 11 గంటలకు విచారణకు పిలవడం ఏంటి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ సోమ భరత్ చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ కేసు విషయంలో ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటే అంశాన్ని స్పష్టం చేస్తుంది. సో విచారణకు హాజరు కావడానికి తమకు అభ్యంతరం లేదు, కానీ పూర్తిగా ఇది రాజకీయ వేధింపులతో కూడుకున్నటువంటి విచారణగా ఇటు బీఆర్ఎస్ నాయకులంతా కూడా కొట్టిపారేస్తున్నారు. సో మొత్తం మీద కేటీఆర్ విచారణకు హాజరు కావడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీలో సో ఎట్లాంటి అంశాలకు వేదిక కాబోతుంది, మరోవైపు రేపు విచారణ అసలు ఎట్లా జరగబోతుంది. సో ఇప్పటికే అధికారులను కూడా విచారణకు పిలిచి, అలానే రాజకీయ నాయకులను కూడా విచారణకు పిలిచి, మరోవైపు ఫోన్ ట్యాపింగ్కి బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలో సో రేపు కేటీఆర్ ముందర ఏ అంశాలను పెట్టబోతున్నారు, సో ఎట్లాంటి ప్రశ్నలను సిట్స్ అందించబోతున్నారు, సో రేపు కేటీఆర్ని ఎవరు విచారణ చేయబోతున్నారు అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఒకంత ఆసక్తి అయితే ఉంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. సో ప్రవీణ్తో మాట్లాడదాం. సో ప్రవీణ్, సో ఇప్పటికే ఈ అంశంలో అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక కీలక ఘట్టానికి అయితే ఈ సిట్ విచారణ వేదిక కాబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మొన్నటి వరకు అంటే దాదాపుగా 2 సంవత్సరాలుగా జరిగినటువంటి విచారణలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అధికారులే కావచ్చు, లేదా ఫోన్ ట్యాపింగ్ బారిన పడ్డటువంటి వ్యక్తులే కావచ్చు, మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ చేపించినటువంటి పెద్దలే కావచ్చు, వీళ్ళందరి మీద కూడా విచారణ జరిగింది. ఇప్పుడు చివరి అంకానికి దారితీస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సిట్ విచారణ సో ఇప్పటికే హరీష్ రావుని విచారణ మనం చూసాం. సో రేపు కేటీఆర్ ముందర ఎట్లాంటి ప్రశ్నలు ఉంచబోతున్నారు, సో ఇప్పటికే సేకరించినటువంటి సాంకేతిక ఆధారాలని ఏ అంశాలను ముందు పెట్టబోతున్నారు? కొద్ది నిమిషాల క్రితమే మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే 243/2024 క్రైమ్ నెంబర్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. పంజాగుట్టలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లోనే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160 కింద కొద్ది నిమిషాల క్రితమే నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక హరీష్ రావును సుదీర్ఘంగా విచారించిన తర్వాత నెక్స్ట్ కేటీఆర్ కు నోటీసులు ఇస్తున్నారనేటువంటి కొంత చర్చ జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం అదే విధంగానే సిట్ అధికారులు కూడా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి అంటూ కూడా ఐఓగా ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకటగిరి నోటీసులో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పాత్ర ఏంటి, కేటీఆర్ ఎలాంటి అంశాలపైన ఎలాంటి ప్రశ్నలు అతనిపైన సంధించబోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైతే హరీష్ రావుకి ఏ విధంగా అయితే నోటీసులో 160 కింద సిఆర్పిసి ఇచ్చారో అదే విధంగానే ఇప్పుడు కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160 కిందనే కేటీఆర్ కూడా నోటీస్ జారీ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైన తర్వాత చాలా మంది సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ జరిగాయి. అది కూడా కేటీఆర్ ఆదేశాల మేరకే ఎస్ఐబి అధికారులు ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా వాళ్ళు నాయకులు ఆన్ రికార్డే మాట్లాడినటువంటి సందర్భాలు కూడా కనపడుతున్నాయి. నిజంగా రేపు జరగబోయేటువంటి విచారణలో ఎలాంటి అంశాలు కేటీఆర్ ముందు పెట్టబోతున్నారు, కేటీఆర్ నుండి ఎలాంటి సమాచారాన్ని రాబడుతున్నారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంతో పాటు ఎన్నికల సమయంలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 నుంచి 7 ప్రాంతాల్లో కొన్ని వార్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్ రూములు కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు వాళ్ళ యొక్క గెలుపు ఏ విధంగా ఉండబోతుంది, సర్వేకి సంబంధించి ఏర్పాటు చేస్తున్నామని ఆ వార్ రూమ్లు ఏర్పాటు చేసి కొన్ని వార్ రూమ్ల కేంద్రంగా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సిట్ భావిస్తుంది. వాటికి సంబంధించి కూడా కేటీఆర్ నుండి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసులో మనం చూసాం 2024లో నమోదైనటువంటి కేసు ఇప్పటి వరకు అంటే నత్తనడకనగా విచారణ సాగుతుంది. ఇది విచారణ పూర్తి చేయలేకపోతుంది అని కూడా కొంత విమర్శలు వచ్చినటువంటి సమయంలో డీజీపీ శివధర్ రెడ్డి ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలోని 9 మంది అధికారులతోటి సిట్ ఏర్పాటు చేసి రోజువారీ విచారణ కొనసాగిస్తుంది. హరీష్ రావు విచారణ తర్వాత ఇప్పుడు కేటీఆర్కి ఇచ్చారు. కేటీఆర్ తర్వాత నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపు ఉదయం 11 గంటలకు కేటీఆర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ విచారణకు హాజరైనట్లయితే ఖచ్చితంగా ఐపీఎస్ అధికారులు 3 ఐపీఎస్ అధికారులు ఉన్నారు సిట్టులో, వారే విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, అడిషనల్ ఎస్పీలుగా పనిచేసినటువంటి తిరుపతి అన్న, డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, వీళ్ళ 3 యొక్క స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అగ్ర నాయకులు ముఖ్యంగా బీఆర్ఎస్ లో కీలక నేతలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నారు. ఇక మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇటు సంతోష్ రావు పైన, మరోవైపు బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే మేము ఫోన్లు ట్యాప్ చేశాము, వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము పనిచేశామంటూ కూడా
గతంలో అరెస్ట్ అయినటువంటి సమయంలో తన వాంగ్మూలంలో ఉంది కాబట్టి ఆ వాంగ్మూలం ఆధారంగా చేసుకొని త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సిట్ నోటీస్ అందిస్తుందనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి రేపు కేటీఆర్ ఎలాంటి అంశాలు పైన విచారణ జరుపుతారు, కేటీఆర్ యొక్క ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ఏం చెప్పబోతున్నాడు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.